ఓపెన్ టాక్కి స్వాగతం. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అయితే కొద్దిసేపటి క్రితం పరామర్శించారు. అయితే ఇటీవల తుంటి ఎముక ఇరిగి ఇబ్బంది పడుతున్న కేసీఆర్ శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు, మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారు. పరామర్శన అయితే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే దాదాపు 20 రోజులు గడిచిన తరువాత ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు? ఇప్పటికే అటు రేవంత్ రెడ్డితో పాటు ఇటు చంద్రబాబు గారితో పాటు అనేక మంది ప్రముఖులందరూ కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది కేసీఆర్ని. వెంటనే ఆసుపత్రిలో ఉండగానే పరామర్శించారు వాళ్ళంతా. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పరామర్శకు రాలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా పరామర్శకు వచ్చాడు, అది కూడా ఎవరికీ తెలియకుండా. ఒక ముఖ్యమంత్రి ఏదైనా ఒక షెడ్యూల్ కానీ నిజంగా నిర్ణయించుకుంటే అది మీడియాకు ముందే తెలుస్తుంది. పైగా వేరొక రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రిని కలవడం అంటే ఖచ్చితంగా తెలుస్తుంది. హైదరాబాద్ వరకు వెళ్ళాలి కాబట్టి దానికి షెడ్యూల్ ఫిక్స్ చేయాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసీఆర్ను కలిసే వరకు కూడా ఆయన వెళ్ళాడని ఎవరికీ తెలియదు. అది కూడా ఇంటికే ఎందుకు వెళ్ళి కలిశాడు ఆసుపత్రిలో ఉన్న సమయంలో కలవకుండా? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది అనేక అనుమానాలకు తావిస్తుంది. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కేసీఆర్ నుంచి సూచనలు సలహాలు తీసుకోవటానికే జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇందులో అనుమానం కూడా పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి మధ్య ఉన్న బంధం ఏంటనేది మన అందరికీ తెలుసు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపులో కేసీఆర్ పాత్ర ఎనలేని పాత్ర. హైదరాబాద్ నుంచి తాను చేయాల్సిన అన్ని పనులు కూడా చేశాడు. అది ఆర్థికంతో పాటు అనేక రకాలుగా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి సహాయపడ్డాడు. కాబట్టే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెలుసు. ప్రతిసారి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కి జగన్మోహన్ రెడ్డి వెళ్తాం, తర్వాత ఏపీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కేసీఆర్ రావటం, అలాగే కేసీఆర్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం, ఇలాంటి ఘటనలన్నీ కూడా మనం చూసాం. ఒకళ్ళొకళ్ళు బాయి అనుకుంటే స్వీట్ కూడా ఒకరికొకళ్ళు కలిసి తినిపించుకున్నారు. సో అలాంటి పరిస్థితుల్లోనే వారిద్దరి మధ్య దృఢమైన బంధం ఉన్నది అనేది వాస్తవం. అయితే అడపాదడపా రాజకీయ విమర్శలు అప్పుడప్పుడు వచ్చినప్పటికీ కూడా అవి కేవలం ఏపీలో ఆంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికి, తెలంగాణలో ఇక్కడ ఈ ప్రజలను మభ్యపెట్టడానికి ఆడిన డ్రామాయే కానీ వారిద్దరి మధ్య బలమైన మైత్రి ఉంది. సో దానిలో భాగంగానే రాబోయే ఎన్నికల్లో ఏపీలో ఎదుర్కోవాల్సిన ఆ వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచించాల్సిన వీటి గురించి కేసీఆర్ సూచనలు సలహాల కోసమే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. దాదాపు గంట పాటు, వాస్తవానికి పరామర్శకు వస్తే 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట, ఒక ముఖ్యమంత్రి అంతకంటే ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశమే లేదు. అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అసలు టైం స్పెండ్ చేసే అవకాశమే లేదు, మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ కేసీఆర్ దగ్గర గంటకు పైగా చర్చ నడిచింది. మరి అంతర్గతంగా అంత రహస్యంగా నడిచిన చర్చ ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కొన్ని కారణాలు ఉన్నాయో, ఏవైతే కొన్ని పొరపాట్లు జరిగాయో అలాంటి పొరపాట్లు ఏపీలో జరగకుండా చూసుకోవాలని చెప్పి కేసీఆర్ కొన్ని సూచనలు అయితే ఇచ్చినట్టుగా తెలిసింది. అదేవిధంగా చంద్రబాబు గారి గురించి బాగా దగ్గరగా తెలిసిన వ్యక్తి కేసీఆర్. ఎందుకంటే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డికి పెద్దగా చంద్రబాబు గారి వ్యూహాలు ప్రతి వ్యూహాల గురించి, ఆయన చాణక్యత గురించి పెద్దగా తెలియదు. రాజకీయంగా కేసీఆర్కు చంద్రబాబుని మొదటి నుంచి దగ్గర నుంచి చూసిన వ్యక్తి కాబట్టి చంద్రబాబు రచించే వ్యూహాలు ఎంత పదునుగా ఉంటాయి, ఎంత పవర్ఫుల్గా ఉంటాయి అనేది ఆయనకు తెలుసు. వాస్తవానికి మొన్న చంద్రబాబు గారు నోరిప్పకుండానే బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ కొట్టారు. మన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఆ పోటీ నుంచి విరమించుకుందో వెనువెంటనే దాని ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద పడింది. దాంతో బీఆర్ఎస్ పార్టీ పతనానికి అది ఒక కారణమైంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి అది కూడా ఒక కారణం. ఎప్పుడైతే ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా ఎటు మళ్ళింది? కాంగ్రెస్ పార్టీకి మళ్ళింది. అంటే అప్పుడు అంటే సరే, దీనికి స్వయంకృత అపరాధం కూడా ఉందనుకోండి. కేసీఆర్ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ స్పందించలేదు. కేటీఆర్ ఏమో నెగిటివ్గా స్పందించి చంద్రబాబు మీద చేయకూడని కామెంట్స్ చేశాడు. చంద్రబాబు గారికి మద్దతు తెలిపే వారి మీద విమర్శలు చేశాడు. ఐటీ ఉద్యోగులను అవమానించే ప్రయత్నం చేశాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే బూమ్రాంగ్ అయ్యి చివరికి వాళ్ళకి మడికే జుట్టుకున్నాయి అనుకుంటే అది వేరే విషయం. బట్ చంద్రబాబు గారు జైల్లో ఉండి కూడా ఆ బీఆర్ఎస్కు ఘోర ఓటమి ఎదురయ్యే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాడనేది ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ. ఆ రోజుకైనా తెలుగుదేశం పార్టీ కానీ పోటీలో ఉండుంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న 2%, 3%, 4% ఓటు షేర్ అనేది ఆ పార్టీకి వెళ్ళిపోతే అది వీళ్ళకి బెనిఫిట్గా ఉండేది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి తగ్గేది. అసలు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఓటు షేర్ 3% ఓటు షేరే కదా తేడా.
సో కాబట్టి చంద్రబాబు గారు ఆ రోజు అన్ని ఆలోచించే కోలుకోలేని దెబ్బ కొట్టారు. కాబట్టి ఆయన వ్యూహాలు అంత పదునుగా ఉంటాయి. దెబ్బ తగిలే వరకు కూడా తగిలిందని తెలియదు. అది తెలుసు కాబట్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అయితే కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పినట్టుగా తెలిసింది. చంద్రబాబుని తక్కువ అంచనా వేయద్దు, ఆయన చాణక్యతను తక్కువ అంచనా వేయద్దు. ఆయన ఆల్రెడీ దెబ్బతిన్న పులిలాగా ఉన్నాడు, ఖచ్చితంగా విరుచుకు పడేదాకా వదిలిపెట్టడని చెప్పి కొన్ని సూచనలు అయితే చేసినట్టుగా తెలిసింది. ఇక అంటే ఇక్కడ ఇంకో విషయం, అంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఓటమి పాలైందంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ పరిపాలన పరంగా జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే కేసీఆర్ కొద్దో గొప్ప మెరుగే చేశాడు. కొద్దో గొప్ప ఏంటి, ఒక 100 రెట్లు 1000 రెట్లు మెరుగే చేశాడు. ఏది ఏపీతో పోలిస్తే, జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే మెరుగే చేశాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. మరి అక్కడ మాత్రం ఎలా గెలుస్తుంది? ఒకవేళ సూచనలు సలహాలు ఇచ్చినా ఆంధ్రాలో ఉన్న పరిస్థితులు వేరు, తెలంగాణలో ఉన్న పరిస్థితులు వేరు. అక్కడ ప్రజల మనోభావాలు వేరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలు వేరు. సో ఇక్కడికి అక్కడికి సింక్ అవుతుంది అనుకోవడం కూడా పొరపాటే. బట్ కేసీఆర్ మాత్రం తనకున్న రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి చంద్రబాబుని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చినట్టుగా తెలిసింది. ఎప్పుడైతే షర్మిల ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వచ్చి చిక్కుపడింది ఏంటంటే తన చెల్లెలు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం. షర్మిల ఆంధ్రాలో అడుగు పెడుతుంది అనే వార్త ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశంగా మారింది. దీంతో ఎలా ఎదుర్కోవాలి? నిజంగా రేపటి రోజున చెల్లిగన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఆంధ్రాలో అడుగు పెడితే నేను ఏ విధంగా షర్మిలను ఎదుర్కోవాలి, లేదా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి? రేపు మా తండ్రి పార్టీ అని చెప్పు. ఆల్రెడీ షర్మిల ఈరోజు ఏం చెప్పింది? రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటం మా తండ్రి చివరి కోరిక, నేను దానికోసం కృషి చేస్తానని చెప్పి సో మరి రేపు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి? నా తండ్రి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుద్ది షర్మిల. జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న పార్టీ ముఖ్యమంత్రి పదవి కోసం ఆశపడి పెట్టుకున్న పార్టీ. సో అది తన తండ్రి పార్టీ కానే కాదు. సో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రేపు ఎలా ఎదుర్కోవాలి రాజకీయంగా అనే విషయాలకు సంబంధించి కేసీఆర్ సూచనలు సలహాలు అయితే తీసుకున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి కూడా కేసీఆర్ కొన్ని సూచనలు అయితే చేసినట్టుగా తెలిసింది. ముందే మేల్కోకపోతే నష్టం జరిగిన తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధాగా అని కూడా చెప్పినట్టుగా తెలిసింది. ఎప్పటికైనా అంటే జరిగిన నష్టాలు ఈ వచ్చే ఎన్నికల్లోపు ఏదైతే కొన్ని విషయాల్లో జరిగిన నష్టాలు ఉన్నాయో వాటిని భర్తీ చేసి ప్రజల్లో వ్యతిరేకత తగ్గించడమే అంతిమ మార్గంగా కేసీఆర్ ఒక సూచన కూడా చేసినట్టుగా తెలిసింది. ఎందుకంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అలా అనే అవన్నీ తగ్గించాలంటే అయ్యే పని కాదు. చెత్త పన్ను, ఇంటి పన్ను దగ్గర మొదలు పెడితే ప్రజలు ఏ విధంగా నరకయాతన అనుభవిస్తున్నారు అనేది మనందరికీ తెలిసిందే, మద్యం రేట్లతో సహా. కానీ ఇప్పుడు ఆ వ్యతిరేకత తగ్గే అవకాశమే లేదు. బట్ అవకాశం ఉన్న అన్నకాడికి తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక మేనిఫెస్టోకి సంబంధించి కూడా కేసీఆర్ నుంచి కొన్ని సూచనలు సలహాలు తీసుకున్నట్టుగా తెలిసింది. ప్రజలు నాడి ఏ విధంగా ఉందనేది కేసీఆర్కు కొంత అవగాహన ఉంది. ఏపీ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ కూడా కేసీఆర్ అంత చిన్న వ్యక్తి ఏం కాదు. సో అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు ఉన్నాయని దగ్గర నుంచి చూసిన వ్యక్తి, అందులోనూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దగ్గర నుంచి పరిశీలించిన వ్యక్తి కాబట్టి కొన్ని సూచనలు సలహాలు అయితే చేసినట్టుగా తెలిసింది. దీంతో అంటే ఇప్పుడు షర్మిల ఎప్పుడైతే ఢిల్లీలో సోనియా గాంధీని కలిసిందో వెంటనే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ కేసీఆర్ని కలిశాడు. అంటే ఖచ్చితంగా అక్కడ జరిగిన దానికి విరుగుడు కోసం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ వద్దకు వచ్చాడనేది ప్రధాన వాదన. లేకపోతే 20 రోజుల పాటు ఎప్పుడూ కూడా పరామర్శకు రాకుండా, పోనీ ముందస్తు షెడ్యూల్ కూడా లేకుండా సడన్గా పరామర్శకు రావటం, గంటకు పైగా చర్చలు జరపడం అనేది అనేక అనుమానాలకు తావిస్తుంది. మరైతే కేసీఆర్ ఇచ్చిన సూచనలు సలహాలు అక్కడ వర్కౌట్ అవుతాయా అంటే చెప్పలేం పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఇందాకే చెప్పి ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు. ఇక్కడ భావోద్వేగంతో కూడిన రాజకీయాలు ఎక్కువగా ఉంటే అక్కడ కుల మతాలతో కూడిన రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ పరిస్థితులు అక్కడ పరిస్థితులు ఒకటి కాదు. కేసీఆరే భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇక్కడ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే 2 సార్లు నమ్మిన ప్రజలు 3వసారి నమ్మలేదు. తెలంగాణ విడిపోయి 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా భావోద్వేగాలు ఏంటని చెప్పి ఆలోచించి ఓటేశారు. బట్ ఆంధ్రాలో పరిస్థితులు వేరు. కులాలు మతాల మీద ఆధారపడి ఎక్కువగా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా కాపు సామాజిక వర్గం ఓటుని టీడీపీకి దూరం చేయాలనే లక్ష్యంతోనే ఇప్పుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కలవడం వల్ల కాపు సామాజిక వర్గం ఓట్లు అనేది తెలుగుదేశం పార్టీకి బెనిఫిట్. దాన్ని దూరం చేయడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. దానికి సంబంధించి కూడా కొన్ని సూచనలు సలహాలు కేసీఆర్ అయితే అడిగి తీసుకున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. మరి కేసీఆర్ ఎలాంటి సలహాలు ఇచ్చారనేది మనకైతే తెలియదు. కానీ మొత్తంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఒక మెట్టు దిగాడని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక నియంతలాగా ఎవరి దగ్గరికి నేను వెళ్లాల్సిన అవసరం లేదనుకుని భావించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ అవసరం ఉంటుంది అని భావించి, అలాగే పార్లమెంట్ ఎన్నికలు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో ఇరువురు ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుని
రెండు రాష్ట్రాల్లో కూడా బెనిఫిట్ పొందాలనే వ్యూహరచన అయితే చేస్తున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి మరొకసారి చర్చలు కూడా నడిచే అవకాశం ఉందని చెప్పి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ఆ రాజకీయాల మీద చర్చించడం అనేది ఆంధ్రలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు చాలా బలంగా దూసుకుపోతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తులు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ను కలవటం అనేది కొంత విరుగుడు కోసం సూచనలు తీసుకోవడం కోసమేనని చెప్పి చెప్తున్నారు. మరి దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, మరి కేసీఆర్ చెప్పిన సూచనలు సలహాలు జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గట్టెక్కిస్తాయా అంటే వేచి చూడాలి.